మీనా బాలుని గుడికి తీసుకొని వచ్చి దేవుడి ముందు నించునబెట్టి, మొదటిసారి మన ఇద్దరికీ పెళ్ళయినప్పుడు మీకు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు. కానీ ఇప్పుడు అలా కాదు కదా! మీరంటే నాకు చచ్చేంత ఇష్టం. నేనంటే కూడా మీకు అంతే ఇష్టం. అది నాకు తెలుసు అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు అయితే మీనా చెప్పిన మాటలు అలా వింటూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న మీనా మాత్రం ఈరోజు మీరంటే నాకు చచ్చేంత ఇష్టం. మీతోనే జీవితాంతం ఉండాలి అనిపిస్తుంది. అందుకే ఈరోజు నేను మీరు తెచ్చిన పుస్తెల తాడుని ఈరోజు వేయించుకోవాలనుకుంటున్నాను. అలాగే ఇప్పుడు సంతోషంగా నా మెడ వంచి మరీ మీతో 3 ముళ్ళు వేయించుకుంటాను అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు అయితే చాలా సంతోషిస్తూ సరే అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో మీనా వాళ్ళ అమ్మ వాళ్ళందరూ కలిసి పెళ్ళికి ఏర్పాట్లు జరిపిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న మీనా, బాలు వాళ్ళు అయితే పెళ్లి పీటల మీద కూర్చుంటూ పంతులు గారు చెప్పిన విధంగా అన్నీ జరిపించుకుంటూ ఉంటారు. అలా ఒకరినొకరు చూసుకుంటూ చాలా సంతోషంగా జీలకర్ర, బెల్లాన్ని అయితే పెట్టుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న పంతులు గారు తాళి కట్టు నాయనా అని చెప్పేసైతే బాలుకి ఆ తాళిని ఇస్తూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న మీనా, బాలు వాళ్ళు అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న బాలు మీనా మెడలో తాళి కడుతూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న మీనా వాళ్ళ అమ్మ అయితే చాలా సంతోషంగా వాళ్ళిద్దరిని అక్షింతలు వేసి మరీ ఆశీర్వదిస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న మీనా, బాలు వాళ్ళు అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. జీవితాంతం మీతో ఇలా సంతోషంగా ఉండాలన్నదే నా కోరిక అని చెప్పేసైతే మీనా బాలుని చూసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు అయితే మనిద్దరం ఇలా సంతోషంగా ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరి పెళ్లి చాలా సంతోషంగా జరుపుకొని అరుంధతి నక్షత్రాన్ని అలాగే 7 అడుగులు వేస్తూ ఉంటారు. ఇంతలో అది చూసి అక్కడ ఉన్న మీనా వాళ్ళ అమ్మ అయితే ఇదే కదా నాకు కావాల్సింది. నా కూతురు చాలా సంతోషంగా ఉంది. నాకు అంతే చాలు అని చెప్పేసైతే అనుకుంటూ వాళ్ళిద్దరిని చూసి మురిసిపోతూ